ఫైనల్లీ మొత్తానికి మనం ద్వారకను వదిలేసే టైం వచ్చింది. ద్వారకలో వచ్చేసి హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. రేపటి నుంచి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, హోలీ సెలబ్రేషన్స్. సో ఇవాళ మార్నింగ్ నుంచే ఫుల్ జనాలు వస్తూనే ఉన్నారు, ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది కంటిన్యూగా. సో నేను లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు 2 నుంచి 3.5 లక్షల వరకు జనాలు వస్తారంట ఇక్కడికి హోలీ ఈవెంట్ చేయడానికి. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో మన చాదం సిరీస్లో వచ్చేసి ద్వారకా డే 4 ఇవాళ. సో ద్వారకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మొత్తం బై వాక్ ఎంతవరకు అయితే అంతవరకు తిరిగేసి అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని ఈవినింగ్ వరకు రిటర్న్ వచ్చేద్దాం. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ ఉదయాన్నే బయలుదేరితే మనకు మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో ఫ్లైట్ క్యాచ్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోదాం ఇంకా. సో మనలో నిన్న సోమనాథ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయారంట, బయటికి రామంటున్నారు. సో నేను ఒక్కనే బయటకు వచ్చేసాను. మీకు వచ్చేసి ఇక్కడ కనిపించే రివర్ వచ్చేసి గోమతి రివర్. సో ఈ రివర్ నుంచి ఇక్కడ కనిపించే ఈ టెంపుల్కి కొంచెం ముందర టువర్డ్స్ స్ట్రైట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ప్లేస్లో, సో ద్వారకా ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్కి స్ట్రైట్ ఈ రేడియస్లో వచ్చేసి ఇంకా టెంపుల్ ఉందనేది BBC వాళ్ళు ఒక వీడియో డాక్యుమెంటరీ చేశారు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం తిరిగేసి సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో మన వాళ్ళు కూడా కాల్ చేశారు, వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు డే క్లోజ్ చేసుకుని రేపు మార్నింగ్ ఉదయాన్నే రిటర్న్ బయలుదేరుతాం ఇక. దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే ఇక్కడ చాలాసేపటి వరకు డ్యాన్సులు చేస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు ఆసమ్ అంటే ఆసమ్. చాలాసేపటి వరకు డ్యాన్స్ చేస్తాం మేము ఇక్కడ కాపీరైట్ వస్తుంది కాబట్టి మీకు సౌండ్ని ప్లే చేయట్లేదు. సో రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటో చూద్దాం. సో ఇప్పటివరకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.